అందరికీ వేదం. మనుష్య మాత్రులకు వేదం. అందులో భారతదేశంలో ఉన్నటువంటి మనందరికీ వేదం. ఎందుకంటే అనేకమైనటువంటి పుణ్యములు చేయడం చేతనే మనం భారతదేశంలో పుట్టాం. భారతదేశంలో పుట్టడం అన్నటువంటిది ఒక యోగ్యత వేదానికి. కాబట్టి భారతదేశంలో పుట్టాం గనుక, హిందువులుగా మనం పుట్టాం గనుక వేదాన్ని చదవడానికి అదే యోగ్యత. అటువంటి యోగ్యతను మనం తెలుసుకొని చెప్పింది అంటే ఈ యోగ్యత ఎలా ఉందని వేదమే చెప్పింది. మనకు వేదంలో ఆ ప్రమాణం కనిపిస్తుంది. ఏంటి అంటే యథేమాం వాచం కళ్యాణి మావదాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాగుం శూద్రాయచార్యాయ చ స్వాయచారణాయ చ అంటుంది వేదం. ఈ పవిత్రమైనటువంటి దివ్యవాణిని, ఎందుకంటే భగవంతుడు వాణి రెండు ఒక్కటే. ఎందుకంటే ఈ వాక్కు ఏదైతే ఉందో ఆ వాచ్యము వాచకము ఈ రెండింటికి అభేదం అన్నటువంటి దాన్ని మనం అంగీకరించాం. కాబట్టి భగవంతుడు ఒక వ్యక్తి అనుకుంటే, భగవంతునికి కూడా ఒక హృదయం ఉంది అనుకుంటే, ఆయన చెప్పాడు వేదం అనుకుంటే ఆయన హృదయమే వేదం. కాబట్టి ఆయన వాక్కుకు ఆయనకు ఏ భేదమూ లేదు. భగవంతుడే వేదం, వేదమే భగవంతుడు. భగవంతుడు తన యొక్క వాణి ద్వారా మనకు తన యొక్క మార్గాన్ని చెబుతూ ఉన్నాడు. ఈ వేదాన్ని, ఎందుకంటే ఈ లోకములో ఏ విధంగా జీవించాలి, మళ్ళా మోక్షాన్ని ఏ విధంగా పొందాలి, శ్రవణ మనన నిధిధ్యాసములతో ఏ విధంగా ఆ బ్రహ్మతత్వాన్ని పొందాలి, ఎందుకంటే అది దుఃఖరహితమైనటువంటి సుఖస్వరూపం, ఆత్యంత దుఃఖ నివృత్తి పరమానంద రూప ప్రాప్తి రూపమైనటువంటి ఏ ఆనంద రూపమైన మోక్షమైతే ఉందో ఆ మోక్షాన్ని పొందాలి. మనుషులుగా పుట్టిన తర్వాత సంసారంలో అనేకమైనటువంటి దుఃఖాలు వస్తుంటాయి, అనేకమైన సమస్యలు వస్తుంటాయి కదా. ఆ సమస్యలు పరిష్కరించుకోవడం ఎలా అన్నటువంటిది వేదమే చెబుతుంది. ఈ జన్మలో కూడా అభ్యుదయ నిశ్రేయసాన్ని, ఈ లోకంలో ఏ విధంగా సుఖంగా జీవించాలి, ఏ విధంగా ఆనందంగా జీవించాలి, సమస్యల నుంచి ఏ విధంగా ముందుకు పడాలి, అనేకమైనటువంటి కష్టాలు వస్తుంటాయి గృహస్థాశ్రమంలో. ఆ కష్టాల నుంచి ఏ విధంగా బయటపడాలి, బయటపడిన తర్వాత నిశ్రేయసమైనటువంటి నిత్య స్థానమైనటువంటి మోక్షాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటిది వేదమే చెబుతుంది. కాబట్టి అటువంటి వేద మార్గము, వేదము ఒకటైనప్పటికి కూడా అవి 4 రూపభేదముల చేత ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ 4 వేదములను మనకు భగవంతుడు అందరికీ ఇవ్వాలని ఆదేశిస్తున్నాడు. యథా ఇమాం వాచం కళ్యాణీం, కళ్యాణ రూపాన్ని, మనకు మంచి మార్గాన్ని చూపించినటువంటి ఈ కళ్యాణ రూపంగా ఉన్నటువంటి 4 వేదముల యొక్క వాణిని ఎవరికివ్వాలి? మీకు నేను ఇస్తున్నాను కాబట్టి మీరు కూడా ఆవదా నిజనేభ్యః, జనులందరికీ ఇస్తున్నాను అన్నాడు.